పరిశుభ్ర పలమనేరు సాధించే సంకల్పానికి నియోజకవర్గ ప్రజలందరూ కట్టుబడి ఉన్నామని చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వ్యక్తిగత మరియు సామూహిక పరిశుభ్రత కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు మరియు ప్రజలచే స్వచ్ఛంద ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పారిశుద్ధ ఆంధ్రప్రదేశ్ సాధించడానికి సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ సామూహిక పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి రమణారెడ్డి, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్ మునిరాజు, కౌన్సిలర్లు సునీత నాగరాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోను మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రజల్లో ఆ మోటివేషన్ కార్యక్రమం కానీ తీసుకొని చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పరిశుభ్రతకు సంబంధించి ఇప్పుడే మన కమిషనర్ గారు చెప్పినట్లు ఓపెన్గా మరుగుదొడ్లు వాడకుండా ఉండడం, మరుగుదొడ్లు లేకుండా ఉండేటువంటి ఇండ్లు ఉండడం కానీ, క్లీన్గా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో క్లీన్గా పెట్టుకోవడం కానీ, అదేవిధంగా సాధ్యమైనంత వరకు మన ఇంటి చుట్టుపక్కల చెట్లు నాటేటువంటి కార్యక్రమం, పచ్చదనాన్ని తీసుకోవడం కానీ, వీటన్నిటిపైన ప్రత్యేకంగా ఈ మన పట్టణంలో ఉండేటువంటి పౌరులకందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మన పలమనేరుకు సంబంధించినటువంటి మున్సిపల్ పరిధిలో రాష్ట్ర స్థాయిలో కూడా పలమనేరు మున్సిపాలిటీకి ఒక గుర్తింపు తీసుకురావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రజల తరఫున, అధికారుల తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున అందరూ కూడా సమిష్టిగా కృషి చేశారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ పట్టణ ప్రాంతంలో పనిచేసేటువంటి పలమనేరు పరిరక్షణ సమితి కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా వాలంటరీగా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం, వాళ్ళు మోటివేట్ చేయడం, అందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ దాంట్లో ఉండి వాళ్ళ మిగిలినటువంటి సమయాన్ని కూడా దీనికోసం వెచ్చిస్తూ ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ అందరి యొక్క కష్టం వల్లనే ఈరోజు పలమనేరు మున్సిపాలిటీకి ఆ అరుదైనటువంటి గౌరవం దక్కింది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పలమనేరులో ఉండేటువంటి పౌరులందరూ